సో ఈ మధ్య నాటో దళం లాగా ఈ ఇస్లాం దళం అనేది ఏర్పడాలి, నాటో దళం లాగా అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదే వచ్చాడు, దానికి సౌదీ అరేబియా లీడ్ చేసింది. ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మీటింగ్ పెట్టారండి వాళ్ళు. మీటింగ్ పెడితే వాళ్ళంతా తీర్మానం చేసుకున్నారు, మనకు ఆర్మీని పెట్టుకోవాలి ఇస్లాం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఇస్లామే పెద్ద థ్రెట్ అయిందని మొత్తం ప్రపంచం అంతా వ్యాఖ్యానిస్తుంది. మనంతా మన హిందూయిజంలోకి వెళ్ళకపోతే, హిందువుని సపోర్ట్ చేయకపోతే మొత్తం మనం నాశనం అయిపోతాం. క్రైస్తవ ఒక బైబిలే చెప్పాడు, ఇండియన్లో కావాల్సినంత ఫిలాసఫీ ఉంది, మీరు ఏ చదవలేదు కాబట్టి మీకు తెలియదు. బైబిల్ తప్ప ఇంకో గ్రంథం లేదు, వాళ్ళకి ఖురాన్ తప్ప ఇంకో గ్రంథం లేదు. మనకు ఎంతో కల్చర్ ఉన్నటువంటి కంట్రీ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇస్కాన్ కానీ ఇతరత్ర ప్రో ఇండియన్స్ కానీ ప్రో ఫిలాసఫర్ మన ఎవరైతే ఆనాటి నుంచి మ్యాక్సిమం దగ్గర నుంచి జర్మనీలో ఉన్న ఎవరైతే ఉన్నారో అప్పుడు నేను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. అటువంటి ఎంత కూడా ఈవేళ ఒక మిషన్ భారతదేశానికి సపోర్ట్గా పనిచేస్తాను. యునైటెడ్ నేషన్స్లోనూ అన్ని దేశాల్లో ఉందండి. ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళు లేకపోతే, ఇటువంటి వాడు గట్టి వాళ్ళు లేకపోతే, మోడీ ఏంటంటే ఇది బ్యాచిలర్, ఆయన పెళ్లి చేసుకున్న బ్యాచిలర్ అర్థమైందండి. అంచేత ఏంటంటే అటువంటి స్ట్రాంగ్ లీడర్ లేకపోతే, కానీ కొన్ని విషయాల్లో ఆయన ఏదంటే రూట్గా ఉన్నాడనేటువంటి టాక్ కోట్ వచ్చింది. కానీ రూట్గా ఉండాలండి. ఆ విషయాల్లో రూట్గా లేకపోతే, పరిపాలకుడు లేకపోతే చాలా అనర్థం జరుగుతుంది భారతదేశానికి. ఇప్పుడు ఏదైతే ఫోర్సెస్ ఉన్నాయో కొత్తగా, ఇప్పుడు లాస్ట్ 70s వరకు ఒక మూమెంట్ నడిచిందండి. 70s తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ మూమెంట్ మళ్ళీ వేరు. అంతకుముందు ప్రో కమ్యూనిస్ట్ మూమెంట్ వచ్చింది. సిపిఎం విడిపోయిన తర్వాత కూడా జ్యోతిబసు గారు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అలాగే కేరళలో అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్. అలాగే త్రిపురలో చాలా కాలం ఉంది. ఇవాళ త్రిపురలో బీజేపీ గవర్నమెంట్ ఊహించలేదు. అలాగే మమతా బెనర్జీ వచ్చిందని ఊహించలేదు. ఇదివరకు సిపిఎం పాకెట్స్ అన్నీ వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయింది. అలాగే రేపు కేరళలో కావచ్చు. ఇవన్నీ ఇప్పుడు 16-17 రాష్ట్రాలు బీజేపీకి కంట్రోల్లో ఉన్నట్టు రాష్ట్రాలు. ఇలాగా ఒక దీనికి మద్దతుగా మనకి ఏంటంటే ఒక గట్టిగా నిలబడిన దేశాలు రష్యా అండ్ ఇజ్రాయెల్. సో ఇప్పుడు హాదీని చంపేశారు కదా అక్కడ, ఇది అవునండి, ఢాకా యూనివర్సిటీ. అవును, అది ఒక ముసుకేసుకొచ్చి వచ్చి బండి మీద వచ్చి బుల్లెట్ మీద దేని మీద వచ్చి మీటింగ్ అవుతుంటే కాల్చి అని పట్టుకోలేదండి, కావాలని పట్టుకోలేదు. ఇది ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్ చేసింది, కానీ బీజేపీ చేయించిందని వాళ్ళు అంటున్నారు, ఇండియా చేయించింది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఇండియా చేయిస్తే ఇంకా క్రైసిస్ ఎక్కువ అవుతుంది. మన క్రైసిస్లో చాలామంది హిందువులు చంపేశారు, వందలాది వేలాది మంది చంపేశారు, ఎన్నో ఊళ్ళన్నీ తగలబెట్టేశారు, అక్కడి నుంచి పారిపోయారు చాలామంది. ఇవన్నీ గమనించాలండి. భారతదేశం నిలకడగా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎకానమీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వం. పుతిన్ ఏ విధంగా కంట్రోల్ చేశాడు రష్యాని, నెతాన్యాహు ఏ విధంగా కంట్రోల్ చేశాడు ఇజ్రాయెల్ని, అలాగే కొన్ని దేశాల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, ఆఫ్రికాలోని, ఏషియాలోని, అలాగే యూరోప్లో ఉన్నారు. అటువంటి లీడర్స్ మనకి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా సరే మన భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ మనం స్వయంగా చూస్తున్నాం. కాబట్టి అక్కడ కంప్లీట్గా ఒక ఫ్యామిలీని నాశనం చేసేసారు. దేశం కోసం పోరాడినట్టు, దేశం కోసం సాక్రిఫైస్ చేసినట్టు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబాన్ని అంతం చేసేసారు. షేక్ హసీనా వేడొచ్చి ఇప్పుడు ఆశ్చర్యం కోరింది భారతదేశంలో ఆవిడ. అలాగా అమెరికా నుంచి పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి వాళ్ళందరూ ఇదివరకు, ఆయన కూడా ఇంగ్లాండ్ పారిపోయి సలకాలం ఉన్నాడు ముషరఫ్. అలా అదేవిధంగా కమ్యూనిస్ట్ దేశాల నుంచి పారిపోయింది గ్యుయాన్ వాంతు అని వియత్నాం నుంచి పారిపోయి అటువంటి వాళ్ళందరికీ అమెరికా ఆశ్రయించిందండి. అలాగే ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ఇటువంటి పారిపోయిన వాళ్ళందరికీ అక్కడ ఆశ్రయించింది. ఈవేళ నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే మనకి ఈవేళ నిలకడలేనటువంటి అక్కడ ప్రభుత్వాలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో తెలియదు. రిలీజియస్ ఫ్యాసిస్టుల చేతుల్లోకి వెళ్ళకూడదండి, ఫ్యానటిక్స్ చేతుల్లోకి వెళ్ళకూడదు ఏ దేశం అయినా కానీ. అలా అయితేనే స్వాతంత్రాన్ని కాపాడుకోగలుగుతాం. గాంధీ, నెహ్రూలు చేసినటువంటి కొన్ని తప్పులు, అన్ని తప్పులు చేయలేదు, కొన్ని తప్పులు చేశారు. చేసినటువంటిది పటేల్ లాంటి నాయకత్వం లేకపోవటం మన దురదృష్టం. పటేల్కి వారసుడు అదే గుజరాత్ నుంచి వచ్చినటువంటి మోడీ ఎవరైతే ఉన్నారో, నేను ప్రొటెక్ట్ చేస్తాను, భారతదేశాన్ని కాపాడుతాను అను శపథం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి లీడర్ భారతదేశానికి కావాలండి. సో ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశం ఉందా సార్? యుద్ధం వచ్చే అవకాశం బంగ్లాదేశ్ రూపంలో పాకిస్తాన్ రెచ్చగొడుతుంది కాబట్టి యుద్ధానికి ఛాన్సెస్ ఉంటాయా? ఎనీ టైం రావచ్చండి ఎలిమెంట్. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఎక్కడైనా క్రియేట్ అయితే దాని యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుందండి. వాళ్ళు తీసుకునే యాక్షన్స్ బట్టి ఉంటుంది. అది బంగ్లాదేశ్ వచ్చిన మూమెంటు
చాలా విధ్వంసకరమైనటువంటి మూమెంట్ అండి. షేక్ ముజిబుర్ రెహమాన్ అంటే ఆల్మోస్ట్ మనకి గాంధీ, నెహ్రూ హయాంలో ఎలాంటి లీడర్స్ ఎవరు అడుగుతున్నారు, బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరాగాంధీ లీడర్ ఎలా ఉన్నారు, ఇవాళ పాకిస్తాన్తో జరిపినటువంటి యుద్ధాల్లో ఎవరైతే లాల్ బహదూర్ శాస్త్రి సాక్రిఫైస్ చేశారు, అప్పుడు జరిగినటువంటి యుద్ధాల్లో అన్నింటిలో కూడా ఎలాంటి లీడర్స్ ఉన్నారు, ఇప్పుడు మోడీ కూడా అలాంటి ఉండాలి. ఏదో ఒకటి మనం ఫేస్ చేయకపోతే వచ్చి చాలా పెద్ద సీరియస్ క్రైసిస్ ఉంటాయండి. భారతదేశానికి ముప్పు ఉంది, ఆ ముప్పును తట్టుకోవాలంటే యునైటెడ్గా ఉండాల్సిన పరిస్థితి భారతదేశంతో ఒకే తాటి మీద ఉంటేనే భారతదేశాన్ని మనం కాపాడగలుగుతాం. అంతే భారతదేశం స్ట్రాంగ్ అవ్వాలంటే, ఎందుకంటే భారతదేశం ఇప్పుడు మనం స్ట్రాంగ్ అవుతుంది అన్ని విధంగా. మనం ఇప్పుడు $1 ట్రిలియన్ క్లబ్లోకి వెళ్ళిపోయాం, అలాగే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యాం. స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇండియా అంతా ఏర్పడినాయి. అనేక దేశాల్లో ఉన్నటువంటి ఎన్నో దేశాల్లో ఇవాళ ముస్లిం కంట్రీస్ కానీ యూరోప్ కానీ మన సపోర్ట్ చేస్తాను. మన 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 స్టూడెంట్స్ మనం ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే ఉందో టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా అక్కడ ప్రొటెక్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి అందరికీ. ఇవాళ అమెరికాలో మొత్తం లీడ్ చేస్తుంది. నాకు తెలిసి అంతా కూడా ఎక్కువ మంది ఇండియన్స్ అక్కడ, తర్వాత రష్యన్స్ కూడా ఉన్నారు, అలాగే చైనీస్ ఉన్నారు, అలాగే యూరోపియన్స్ ఉన్నారు. అందులో మనం లీడర్స్గా ఉన్నాం. ఇప్పుడు మేజర్ కంపెనీస్ అన్నింటికి సీఈఓలుగా ఉన్నటువంటి వాళ్ళు మోర్ దెన్ 10 కంపెనీస్ మన వాళ్ళు సీఈఓగా ఉన్నారు, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అందరూ కూడా. అంచేత దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇండియా బతికి ఉండాలండి. ఇండియా బతికి ఉండాలంటే పక్కన ఉన్నటువంటి ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసి విధంగా యూరోప్ అంతా కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ అదేవిధంగా అమెరికా కానీ ముందుకు రావాలి. అటువంటి ఎలిమెంట్ని క్రష్ చేసేయాలండి, లేవకుండా చేయాలి. యుఎస్ రాటో సపోర్ట్ చేయడం చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన ఏదో ట్రంప్ అనుకుంటున్నాడు ఏదో నేను ఫారెన్ పాలసీలో సక్సెస్ అయ్యాను, ఆయనే పొగుడుంటుంటాడు. ఎవరు కూడా పొగడరా ఇందులో. అలాన్ మస్క్ అని ఒక ఆయన ఉండేవాడు మొన్నటి వరకు, వాడు ఇది కారు, అది ఎలక్ట్రిక్ కారు క్రియేట్ చేస్తున్నాడు. ఆయన ఒక $10 మిలియన్ $1 మిలియన్ ఆయన ఫండ్ కింద ఇచ్చారు రిపబ్లిక్ పార్టీ ఫండ్, అదే ట్రంప్ నెగ్గటానికి ఆయనే తీసేశాడు. అంచేత ఇటువంటి మెంటలీ డిజార్డర్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అన్ని దేశాల్లో వస్తున్నారు. అన్ని దేశాలందరూ బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అండ్ ఇది బంగ్లాదేశ్ అండి. యూనస్ కూడా వాడే ఎలిమెంటే. అమెరికా పర్టికులర్గా భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? భారతదేశం అంటే ఫారెన్ పాలసీ అండి ఇది. భారతదేశం అంటే భారతదేశం ఉండాలంటారు వాళ్ళు. భారతదేశానికి వాళ్ళకి ఏదంటే ఒక ర్యాకెట్ లాగా ఉండాలని, వాళ్ళకి అనుకూలమైన దేశంగా ఉండాలని, అడుగులు మడుగులు వస్తారండి. ఇప్పుడు మనకి ఎంతో సౌకర్యానికి పెట్రోల్ ఇస్తుంది. మన పెట్రోల్ మనం ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తున్నామని అంతకుముందు ట్రంప్ ముందు ప్రెసిడెంట్ అయినప్పుడు అన్నాడు అండి, పెట్రోల్ తాగేస్తాను భారతదేశం అంతా అని. అంచేత ఏంటంటే మనకి పెట్రోల్ తక్కువ రేటుకి మనకు కావాల్సినటువంటి క్రూడ్ అది అంతా కూడా రష్యా సప్లై చేస్తుంది. ఎన్నో విధాలుగా ఆదుకుంది. మన వేళ మనం అన్ని ఏదైతే మనం మిసైల్స్ కనిపెట్టామో రష్యా సపోర్ట్ తోటి, అన్ని రష్యా ఇచ్చిన టెక్నాలజీతోటి మనం కనిపెట్టాం. అలాగే స్పేస్లోకి వెళ్తున్నామంటే రష్యా టెక్నాలజీ ఒక్కటి కూడా మన అమెరికా ఇవ్వలేదండి. అమెరికాకి ఎక్కువ వచ్చిన ఆయుధాలు ఇచ్చింది పాకిస్తాన్కి ఇచ్చింది. అంచేత ఇప్పుడు యుఎస్ లాంటి పపెట్ గవర్నమెంట్ని అమెరికా సపోర్ట్ చేయకుండా ఉంటే మంచిదని నా భావన అండి. సో ఫైనల్గా రీసెంట్గా పుతిన్ వచ్చి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామం కింద మనం బంగ్లాదేశ్ని తీసుకోవచ్చా? ఏదండి, పుతిన్ వచ్చి భారతదేశానికి వచ్చి వెళ్ళాడు కదా, అవును, దాని పరిణామం కింద తీసుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన పరిణామాలు ఇంచుమించుగా అటువంటివేనండి, అటువంటివి కావచ్చు. మనం ఇది ప్రతిదీ కూడా డీప్గా ఆలోచించాలి. కాన్స్పిరసీ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం ఎన్నో సంఘటనలు, ఎన్నో కాన్స్పిరసీ కేసెస్ ఎన్నో జరిగినాయి, కుట్ర కేసెస్ అన్నీ. అందులో ఇది కూడా భారతదేశాన్ని ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎదగకూడదని, ఎకానమీ ఎదగకూడదని, అదొక ఏదైతే కల్చర్ని కాపాడుకోకుండా ఉండాలని, దానికి వారసత్వంగా వచ్చినటువంటి లక్షలాది సంవత్సరాలుగా వచ్చినటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి కల్చర్ని దాన్ని పోగొట్టడం కోసం ఒక జరుగుతున్నటువంటి కుట్రలో భాగం కావచ్చు. కానీ అది ఒకటే కానీ మనం అనుకోవటానికి వీలేదు. అనేక రకాల శక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.